గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. తిరుపతిలోని డిఆర్ మాల్ రోడ్డు వద్ద ఉన్నటువంటి గాంధీపురం అనేటువంటి కాలనీ ఎంట్రన్స్ సమీపంలో ఉన్నటువంటి ఆలయంలో శివుడు కళ్ళు తెరిచాడంటూ, శివలింగం కళ్ళు తెరిచిందంటూ కూడా రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. తిరుపతిలోని వాసులంతా కూడా ఇది ఒక అద్భుతం అంటూ కూడా ఇక్కడ స్వామివారిని చూసేందుకు ఇక్కడికి వచ్చి ఎగబడుతున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. కొంతపాటు కొంతమంది స్థానిక ప్రజలు ఉన్న వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం. ఏమ్మా ఏం జరిగింది? ఈడ శివయ్య కన్నులు తెరిచినాడు. శివయ్య తెరిచిన నిన్న సాయంత్రం 6:50 బాగా కన్నులు తెరిచినాడు శివయ్య. ఎప్పుడో లేదు చూడాల, ఇప్పుడే చూడాలి. చూస్తున్నాం వీళ్ళంతా కూడా ఆ యొక్క స్వామివారిని దర్శించుకునే శివ విగ్రహం చూసేందుకు పోటీ పడి మరి ఎగబడుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మేము స్వామివారిని చూడాలి, ఇది ఒక అద్భుతం అంటూ కూడా స్థానిక ప్రజలంతా కూడా స్వామివారిని చూసేందుకు ఎగబడుతున్నటువంటి పరిస్థితి. సార్ మనం చూడొచ్చు. అయితే ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మేము రామచంద్రపురం మండలం. అదే దేవుడు కళ్ళు తెరిచారనేసి చూసేవారు. ఇప్పుడు రాత్రి ఫుల్గా ఉన్నారు, ఇప్పుడు కొద్దిగా తక్కువ. రాత్రి వచ్చారు. రాత్రి నుంచి అదే రామచంద్రపురం మండలం. ఎలా ఉందంటే నిజంగానే మీకు చూస్తే దేవుని చూస్తే ఎలా చూస్తే మామూలుగా అన్ని విగ్రహాలు కళ్ళు తెరిచేట్టు కనపడవు కదా, ఇక్కడ శివయ్య అనుగ్రహం వల్ల తెలిసేట్టుగా. అది దైవ సంకల్పమే అనుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఇప్పుడు మనతో మాట్లాడినటువంటి వ్యక్తి పరిసర ప్రాంతాల నుంచి. ఏమ్మా మా ఎక్కడి నుంచి వచ్చింది? కళ్ళు తెరిచినట్టు ఉంది. లేదు. ప్రతి ఒక్కరు కూడా తిరుపతిలోనే ఉన్నటువంటి స్థానికులే కాకుండా చుట్టుపక్కల ప్రజలంతా కూడా ఇక్కడ చేరుకుని ఈ యొక్క ఏదైతే వింత, నిజంగానే ఇదొక మహా అద్భుతం. ఇదొక ఎప్పుడు ఎక్కడే కానీ ఇలాంటి ఎప్పుడు చూసింది లేదు కదా. చూస్తూ ఉంటే శివలింగాన్ని చూస్తుంటే నిజంగానే సాక్షాత్తు శివుడు కళ్ళు తెరిచింది చాలా స్పష్టంగా కనబడుతుందంటూ కూడా తెలియజేస్తున్నారు. మరి చూసారమ్మా మీరు? లైట్ గా కనపడుతుంది, రెప్పలు పైకి ఎత్తినారు. లైట్ గా కనపడుతుంది, రెప్పలు తెరిచినట్టుగా అట్టనే అనిపిస్తుంది. చూస్తుంటే అట్లే కనపడుతుంది, క్లియర్ గా అంత ఇది అని అనిపించలేదు, కానీ రెప్ప తెరిచినట్టుగా కనిపిస్తుంది. నిన్న బాగా కనిపించిందంట, అందరూ చెప్పినారు నిన్న బాగా కనిపించిందంట. ఇప్పుడు రెప్ప అనేది రెమ్మలు అనేసి కనపడుతుంది క్లియర్ గా, ఒక కన్ను అంతా క్లియర్ గా కనపడుతుంది. అది చూస్తుంటే నిజమే అనిపిస్తుంది మనకైతే. చూసినా ఎంత అదృష్టమే కదా. చూస్తున్నా ఏదైతే ఇక్కడ చూసిన వారిని ఆ యొక్క విగ్రహం చూస్తేనే పునర్జన్మ సుకృతంగా భావించాల్సిన పరిస్థితి ఉందంటూ కూడా స్థానికులంతా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు ఇలా లేదు, ఒక కన్ను పూర్తిగా కన్నురెప్పలతో కూడా చాలా స్పష్టంగా కనబడుతుందంటూ కూడా ఈ చూసిన ప్రతి భక్తులు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇది మహా అద్భుతం. నిజంగానే ఎంతో ఒక పుణ్యం చేసుకుంటే కానీ ఇటువంటిది దక్కదంటూ కూడా వీళ్ళంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒక్కొక్కరుగా అయితే రాత్రి అసలు విసికేస్తే రానటువంటి జనసందోహం రాత్రి చేరుకునిందని చెప్పాలి. ఇంత రాత్రి తోపులాట జరిగేటువంటి అధిక సంఖ్యలో స్థానికులంతా కూడా ఇక్కడ శివాలయం వద్దకు రాత్రి చేరుకున్నారు. అయితే ఉదయం నుంచి కూడా ఇప్పుడు చూస్తున్న గంటకు కూడా విపరీతమైనటువంటి భక్తులు ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. పోలీసు వారు ఇక్కడ చేరుకొని ఏదైతే వచ్చి చూసేటువంటి వారినంతా కూడా ఒక సైడ్ నిలబడి ఒక క్యూ పద్ధతులు వెళ్ళి దర్శించుకొని వెళ్ళండి, రోడ్డుకి అడ్డంగా ఉండొద్దంటూ కూడా పోలీసులు ఇక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క విగ్రహానికి గల ప్రత్యేకతలో ఒకసారి మనం స్థానికులు చెప్పినటువంటి కథనం మేరకు ఒకసారి మనం పరిశీలిస్తే అయితే రామేశ్వరంలో పురాణ కథనం ప్రకారం పార్వతీదేవి అక్కడ శివుని విగ్రహం ప్రతిష్ఠించినప్పుడు ఏ సందర్భంలో అయితే ప్రతిష్ఠించిందో, ఏ గడియల్లో అయితే ప్రతిష్ఠ చేసిందో అదే సరిగ్గా అలాంటి డేట్ని ఎంచుకొని ఏదైతే 2023 28వ తారీఖు 6వ నెల అదే రోజున ఇక్కడ ఈ శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించినట్టుగా కూడా స్థానికులు తెలియజేస్తున్నారు. అదే రకంగా అక్కడి నుంచి గంగాజలం తీసుకుని వచ్చి ఆ గంగాజలంతో అభిషేకం చేసి ఇక్కడ ఈ శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించినట్టుగా కూడా స్థానికులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. చూడవచ్చు మనం స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఫస్ట్ ఇక్కడ స్వామిని దర్శించుకొని వెళ్ళాలన్న ఉద్దేశంతో అసలు ఈ వింత ఏమిటి, నిజంగానే స్వామి కళ్ళు తెరిచాడా అన్న భావంతో వచ్చి చూసేందుకు ఎగబడుతున్నటువంటి పరిస్థితి. చూసారా పెద్దనా? ఏమి బాగా కనిపిస్తున్నాయి స్వామివారు.
బాగానే ఉన్నారు, దర్శనం చేసుకున్నాం. అమ్మా చూసావమ్మా? ఏమ్మా చూసారా? చూసామండి, చూసాం. కళ్ళు తెరిచినట్టుగానే ఉంది. ఎప్పుడు అంత దగ్గరగా మేము చూడలేదు. ఇవాళ అందరికి తెలిసింది, వార్త తెలిసింది, అందుకే వచ్చామండి మేము. కళ్ళు తెరిచినట్టే ఉన్నాడు, నాకు చూసినట్టే ఉందండి. ఆ రూపం కనపడుతుంది, ఎప్పుడు చూడలేదు మేము. ఇదే ఫస్ట్ టైం, ఇదే ఫస్ట్. చాలా సంతోషంగా భావిస్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని చూసేందుకు ఎగబడుతున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందనే చెప్పాలి. అయితే ఇక్కడ స్వామివారు నిజంగా కళ్ళు తెరవడం అన్నది తిరుపతి వాసులుగా ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు ఇక్కడ దండం పెట్టుకొని వెళ్తామండి, మంచి జరుగుతుందండి. ఎప్పుడు ఇక్కడ ఈ రకంగా ఎప్పుడూ లేదండి, ఇదే ఫస్ట్ టైం. మీరు మేము 17 ఏళ్ళు అయింది వచ్చి ఇక్కడికి, ఇలా ఎప్పుడు జరగలేదు, ఇదే ఫస్ట్ టైం. చూస్తున్నాం, మేము ఎప్పుడో ఎన్నో ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నాం, ప్రతిరోజు కూడా స్వామివారిని దర్శించుకొని వెళ్తూ ఉంటాం. కానీ ఈ రకంగా ఎప్పుడూ లేదు. ఇవాళ ఇది ఒక నిజంగానే ఒక అద్భుతం, ఇది మహాభాగ్యం మాకంతా కూడా అంటూ స్థానికులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క ఆలయానికి మాత్రం పెద్ద ఎత్తున ఈ యొక్క సమాచారం అంటే సోషల్ మాధ్యమాల్లో కావచ్చు, మీడియా ద్వారా కావచ్చు తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శివాలయాన్ని చూసేందుకు మాత్రం పోటీపడి ఎగబడుతున్నటువంటి పరిస్థితి నెలకొందనే చెప్పాలి. అయితే ఈ యొక్క గుడి ఆలయాన్ని వద్ద కూడా ఇప్పటికే పోలీసులు కూడా చేరుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇక్కడ అధిక సంఖ్యలో ప్రజలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరిని కూడా నియంత్రిస్తూ ప్రతి క్యూ లైన్లో పాటించి స్వామిని చూసుకుని వెళ్ళండి అంటూ కూడా పోలీసులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. రాత్రి అయితే అసలు విసుగేస్తరాలన్నటువంటి జనసందోహం రాత్రి నెలకొందని చెప్పాలి. ఇప్పుడు ఏదైతే ఉదయం నుంచి కూడా గంటకు ఇదే తరహా అయినటువంటి భక్తులు ఏదైతే వివిధ మాధ్యమాల ద్వారా తెలుసుకున్నటువంటి ప్రతి స్థానికులంతా కూడా ఈ యొక్క ఆలయానికి ఎగబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదే రకంగా చుట్టుపక్కల ప్రాంత వాసులంతా కూడా ఈ సమాచారం తెలుసుకొని స్వామివారిని దర్శించుకునేందుకు ఇక్కడికి అధిక సంఖ్యలో చేరుకుంటున్నటువంటి పరిస్థితి మాత్రం తిరుపతి ఈ శివాలయం వద్ద నెలకొందని చెప్పాలి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.